ఈరోజు బీసీవై పార్టీ తరఫున రామచంద్ర యాదవ్ గారు ఈ బీసీ గర్జన సందర్భంగా ఆమరణ నిరాహార దీక్ష అనేది కొనసాగింపు మొదలుపెట్టారు. ఇది ఎక్కడి వరకు తీసుకుపోబోతున్నారు? అసలు డిమాండ్లు ఎలా ఉన్నాయి అసలు? అన్న మీకు మళ్ళీ చెప్తున్నాము. మేము ఫిబ్రవరి 22వ తారీఖున బీసీ సింహ గర్జనలో ఒక 5 డిమాండ్లు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఆ 5 డిమాండ్లు కూడా బీసీ ప్రజలకే కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్కే కానీ అగ్రవర్ణాలలో కూడా వెనకబడిన వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాటన్నిటినీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇలాంటివి చాలా చూసామనే ద్వారని వాళ్ళది. కానీ ఇప్పటి వరకు చూడటం వేరు, ఇప్పుడు చూడటం వేరు. ఇప్పుడు ఈ 5 డిమాండ్లు కనుక ఆమరణ నిరాహార దీక్షకు మా అన్న కూర్చున్నారు. ఈ 5 డిమాండ్లు కనుక నెరవేర్చకుండా ఉంటే ప్రాణత్యాగానికి కూడా నేను సిద్ధమంటున్నారు అన్నయ్య. ఆయనతో పాటు మేమంతా ఉన్నాం. రామచంద్ర యాదవ్ గారు అంటే ఒక మనిషి కాదు, ఒక సైన్యం. ఆయన వెనక మేమంతా ఉన్నాం. బీసీలంటే విభజించు పాలించు అనే విధంగా మీరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి నిధులు లేకుండా చక్కగా బీసీలంతా మా వెన్నుముక అని చెప్పుకుంటూ మీరు చక్కగానే తిరుగుతున్నారు. కానీ ప్రతి ఒక్క బీసీ గుండె రగులుతోంది. అందరికీ అర్థమవుతుంది మేమేం నష్టపోతున్నామో. రామచంద్ర యాదవ్ గారు వివరంగా మాకు చెప్తున్నారు. ఆలోచన ద్వారాని లేని వారు కూడా ఆలోచించే పరిస్థితి ఇప్పుడు. రాజకీయ పరిజ్ఞానం లేని వారు కూడా ఆలోచించి బీసీలుగా కానీ వెనకబడిన వారుగా కానీ మనం ఏం నష్టపోతున్నామని అందరూ తెలుసుకుంటున్నాము. ఆయన ఉద్యమానికి మేమందరం ఉంటాము. అవసరమైతే ప్రతి జిల్లాలో కూడా ఆమరణ నిరాహార దీక్షలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామన్న. ఏదైనా సరే ఏదైతే మేము అనుకున్నామో అవి సాధించేంత వరకు కూడా అన్న తగ్గరు. అన్న వెనక మేము కూడా అక్కడ వెనకడిగేసే అవకాశమే లేదన్న. అంటే ఇప్పుడు ఈ నిరాహార దీక్షకు సంబంధించి కూడా ఇప్పుడున్న కొన్ని ప్రభుత్వ శక్తులు కావచ్చు, ఇక్కడున్న నాయకులు కావచ్చు, కొంచెం ఈ నిరాహార దీక్షకు భంగం కలిగించే విధంగా కొన్ని అవాంతరాలు కలిగిస్తున్నారని చెప్పేసి కూడా వినబడుతుంది. ఎలా ఉంది అసలు? అన్న ఇప్పుడే కాదన్నా, మేము బీసీ సింహగర్జన మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా అడుగు అడుగున ప్రతిసారి మాకు అనుకూల పరిస్థితులు సానుకూల పరిస్థితి ఎక్కడా లేదన్న. ప్రతిదీ యుద్ధమే. ప్రజల కోసం మేము ఏం మంచి చేయాలని ముందుకొచ్చినా మంచి పని చేయడానికి కూడా యుద్ధంతోనే మొదలుపెట్టి మేము చేస్తున్నాము. కానీ ఎక్కడ ఆగింది లేదు. ఇది కూడా ఎటువంటి అవాంతరాలు వచ్చినా సరే ఆయనకు మేమందరం కవచంలాగా నిలబడతాము. ఖచ్చితంగా ఆయన ఏదైతే అనుకున్నారో ఆశయాలను సాధించే వరకు కూడా ఆయనతో మేము ఉంటామన్నా. ఎటువంటిదైనా సరే మేము ఎదుర్కోవడానికి రెడీగానే ఉన్నాం. ఈ నిరాహార దీక్ష ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంటుంది? మధ్యలో ఒకవేళ ఎవరన్నా ఈ భంగం కలిగించేటట్టు కనబడితే ఏం చేయబోతున్నారు మేడం? అన్న అది మాత్రం మా నాయకుడు ఆదేశానుసారం మేము సమస్య ఏదైనా శాంతియుత పరిష్కారమే మా నాయకుడు మాకు నేర్పారన్న. అది ఆ పార్టీ లైన్లోనే మేము ఉంటాం. ఇప్పటి వరకు కూడా మేము సానుకూలంగానే వెళుతున్నాం. అది కాదని మా అన్న జోలికి వస్తే మాత్రం సహించే పరిస్థితే లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా సైనికులమే. అలాగే మా రాజుని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. అంటే జనరల్గా ఎలాంటి డిమాండ్లు మీరు ముందుకు తీసుకొచ్చారు మేడం బీసీలకు న్యాయం జరిగే విషయంలో? అన్న 5 డిమాండ్లు మీకు ఆల్రెడీ అల్టిమేట్ లో ఉందన్న. సమగ్ర కులగణన కానివ్వండి, బీసీలకు రక్షణ చట్టం కానివ్వండి, రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు బీసీలకు వాటా ఎంతని, అలాగే మా బీసీలకి సబ్ కోటా ఎంతని ఇవన్నీ అడగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మా బీసీలకు ఉపయోగకరంగానే ఉంటాయన్న. అవి గవర్నమెంట్ వారు మాకు జారీ చేసేంత వరకు కూడా మేము కంటిన్యూ చేస్తామన్న. అమరావతి భూములకు సంబంధించి కూడా చాలా మంది సామాన్య ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుందని అంటున్నారు కదా. వాళ్ళ సమస్యలను మీరు ఎంతవరకు న్యాయం చేయడానికి ముందుకు పోతున్నారు మేడం? అన్న చాలా మంది రైతుల దగ్గర భూములు లాక్కున్నారు. అలాగే కార్పొరేట్ సంస్థలకి వారికి నచ్చిన రేటుకి ఇచ్చేశారు. అవునా, వాళ్ళు రైతులు పాపం ఏమీ నోరెత్తలేక, చావలేక, బతకలేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఈ భూ కబ్జాను ఆపే దిక్కులేక చాలా బాధలు పడుతున్నారు. సమస్యలు అన్న వరకు వస్తున్నాయి. ఖచ్చితంగా మా పోరాటాల్లో రైతుల గురించి కూడా మా పోరాటం ఉందన్న. వాళ్ళ కోసం మేము నిలబడతాం ఖచ్చితంగా.